హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో అద్య ఛానల్. ఈరోజు బెంగుళూరులో ఉన్న ఒక ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాము. అదేంటంటే ప్రాణి ద పెట్ సాంక్చురీ. మేమైతే కృష్ణరాజపురం మెట్రో స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మేము మెజెస్టిక్‌లో దిగి అక్కడి నుంచి వేరే మెట్రో అయితే చేంజ్ అవ్వాలి. అది సిల్క్ ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి. యాక్చువల్‌గా మాకీ ప్లేస్ తెలీదు. సో, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అన్న వాళ్ళు వెళ్దాము బావుంటుంది. ఆల్రెడీ వాళ్ళొకసారి చూసారంట. అంటే సరే కదా అని అందరం కలిసే స్టార్ట్ అయ్యాము. మేమైతే మెట్రో దిగేసిన తర్వాత మెజెస్టిక్‌లో అక్కడి నుంచి వేరే మెట్రో చేంజ్ అయిపోయాము సిల్క్ ఇన్‌స్టిట్యూట్‌కి. సిల్క్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా దిగిన తర్వాత అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ ఎక్కేసాము. క్యాబ్‌లోంచి చూస్తుంటే మీకు కనిపిస్తుందా బ్రహ్మ 4 హెడ్స్‌ది. అది దగ్గరలో టెంపుల్ ఉందంట. కార్‌లోంచి కనిపిస్తుందని క్యాప్చర్ చేశాను. ఫైనల్‌గా అయితే వచ్చేసాము ప్రాణి ద పెట్ సాంక్చురీకి. సో, స్కూల్ బసెస్ ఎక్కువున్నాయి. పిల్లలు ఎక్కువ మందొచ్చారనుకుంటా ఈరోజు. చూడాలి. యాక్చువల్‌గా ఇది ప్రాణి ప్రపంచ. అంటే ఎవరైతే ఎక్కువ పెట్స్ లవర్స్ ఉంటారో, జంతువుల్ని యానిమల్స్‌తో స్పెండ్ చేయాలనుకుంటారో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది బెంగుళూరు దగ్గర నుంచి బెంగుళూరు ఔట్‌కట్స్‌లో కనకపుర రోడ్‌లోని అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది నియర్లీ. లోపలికెళ్ళంగానే టికెట్ కౌంటర్ ఉంటది. సో, టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. టికెట్స్ అనేవి ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసి 400 చార్జ్ చేస్తారు. బిలో 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ ఉండదు. దీని ఫుల్ సెక్షన్ వచ్చేసి 2-2.5 అవర్స్ ఉంటుంది నియర్లీ. మనకి ఒక గైడ్‌నైతే ప్రొవైడ్ చేస్తారు. అంటే కంపల్సరీ ఒక గైడ్ ఉంటారు. ఆయన యానిమల్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మొత్తం దాని కోసం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ అయితే వెళ్ళంగానే ఒక ప్లేస్‌లో కూర్చోమన్నారు మమ్మల్ని. అక్కడి నుంచి వాళ్ళే ప్రతిది తీసుకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదిక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. అన్నీ డొమెస్టిక్ యానిమల్సే. అంటే పెట్స్ అన్నమాట. సో, అవి ఏంటి అంటే వాళ్ళు దానికోసం ఇగ్నోవాస్, హార్సెస్, రాబిట్స్ ఇంకా రెప్టైల్స్ ఆహ్, టో టర్టిల్స్, టోర్టాయిసెస్ చెప్పలేం చాలానే ఉన్నాయి. మొత్తం చూద్దురు. వీడియోనైతే ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ ఏంటంటే మనకి 2 లాంగ్వేజెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. అంటే అక్కడ అవైలబిలిటీ ఉన్నది 2 లాంగ్వేజెస్ అన్నమాట. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ కన్నడ. తెలుగు అక్కడ అవైలబుల్ లేదు. బట్ మేమైతే ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాము. సో, వాళ్ళొచ్చేలోపు మేమైతే చుట్టూ చక్కబెట్టేస్తున్నాము. అసలు ఏమేమి ఉంటాయా అని చెప్పి. స్కూల్ పిల్లలు చాలా మందైతే వచ్చారు. సో, ఇప్పుడున్న లైఫ్‌లో ఇలాంటివన్నీ వాళ్ళు బుక్స్‌లోని, టీవీస్‌లోని చూస్తారు. బట్ ఇక్కడ రియల్‌గా లైవ్‌లో చూసి వాటిని ఫీల్ అవ్వచ్చు. మా గైడ్ అయితే వచ్చేసారు. వాళ్ళెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనేది మీకు చూపిస్తాను. చూడండి. This is first animal of this section. It's called as a gerbil. Not a rat or a mouse because they have fur on their tail, right? But rat and a mouse they don't have this much fur on their tail. It's called as a gerbil. They are from Mongolia. They found in desert area. That's why they have a fur fully grown fur on their tail. And they can live up to 3 to 5 years. And they are curious animals. When they are curious, they getting curious. They stand on their hind legs. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత మన చేతికిస్తారు టచ్ చేయడానికి. సో, అదేంటంటే ఆ ఫీల్ టచ్ చేయొచ్చు మనము. ఎక్కడ టచ్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి అని చెప్పి మొత్తం వాళ్ళు చెప్తారు. సో, మనం అలా చేస్తే సరిపోతుంది. మనకంటే కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం టచ్ చేసేదానికంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. They are called hooded rat like. They are looking like wearing hoodie, right? That's why they call as a hooded rat. And you notice their first animal, right? They have fur on, fully grow fur on their tail. ఇంకా నేను భయపడుతున్నాను. బట్ ఆద్యం అలా కాదు. చాలా ఇంట్రెస్ట్‌గా టచ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాటిలిని చూసి. Found in Peru also. And why they are called guinea pigs is, in South America there is currency called a guinea. And they were sold for 1 guinea before. And they walk like piglets. That's why they are called as a guinea pig. And they don't have any tail. That's why they are called as a tailless rodent. And if you notice their eyes, right? They rarely blink their eyes and they can sleep with their eyes open also. You know, while facing anyone around the lap, just can give them a gentle pet like this, not from the head or face. Okay? His name is Oreo. ఇక్కడేంటంటే వాళ్ళు ప్రతీదీ చెప్తారు. టచ్ చేసిన తర్వాత ఇన్‌కేస్ ఇఫ్ నాట్ గుడ్ అయితే గనక వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకోమనైతే చెప్తారు. నాకు కొంచెం భయము యానిమల్స్ అది కొంచెం. అందుకని చెప్పి నేను ఆద్యమ్మ దగ్గరికి వాళ్ళ నాన్ననైతే కూర్చోబెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది చూపిస్తున్నారు కదా! ఇది ఏంటంటే ఎక్కడైతే తన బెల్లీ మీద టచ్ చేస్తే అదలా ముడుచుకుపోతుందంట. రౌండ్‌గా ఫార్మ్ అయిపోతుంది నార్మల్‌లో ఉన్నది. సో, చాలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. And they have lots of spines here, right? It's called as a pseudo spine. Pseudo means fake or a false. Most of the time they live in trees only. That's why it's called as a arboreal species.
ఇదేంటంటే ఇగ్నోవా. దీనికేంటంటే పైన థర్డ్ ఐ ఉందంట, కనిపిస్తుందా వైట్ కలర్‌లో. సో, అది చూడలేదు కానీ సెన్స్ చేయగలదంట. సో, దాన్ని టచ్ చేస్తుంటే ఒక ప్లాస్టిక్ కవర్‌లా అనిపిచ్చింది దాని పైన బాడీ అంతా. నెక్స్ట్ హార్సెస్ దగ్గరికైతే వచ్చేసాము. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వాటి కోసం. దీని పేరు మాయా అంట. ఇది రేసు గుర్రం అంట యాక్చువల్‌గా. దాని కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అంటే బై బర్త్ వంకరగా ఉండడం వల్ల రేస్‌లో తీసుకోలేదంట. సో, అందుకని ఇక్కడుందిది. They don't have any teeth, so these are called as beak. So their mouth is called as beak because they don't have any teeth. Now if you want, you can gently pat it, but only on the shell here. Nice. సో, ఈవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది టోర్టాయిస్‌కి అండ్ టర్టిల్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో, అది టచ్ చేయడానికి కూడా మనకిస్తారు. చాలా బావుంది. ట్రస్ట్ మీ, అసల పిల్లలు ఇక్కడికి తీసుకొస్తే బెంగుళూరు దగ్గరలో ఎవరైనా ఉంటే కంపల్సరీ తీసుకురండనే చెప్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ లైవ్‌లో ఎంజాయ్ చేస్తారు. ఆ టచ్ యొక్క ఫీల్‌ని పిల్లలు ఫీల్ అవుతారు. ఇదంతా ఏంటంటే పిల్లలకి ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పొచ్చు చిన్న పిల్లలకి. ఇక్కడ మేకలవి ఉన్నాయి, గోట్స్. సో, ఇందులోకొచ్చామన్నమాట. ఆద్యం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఏంటంటే ఇవన్నీ డొమెస్టిక్ యానిమల్సే కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు. ఇంకా ఒకవేళ భయమేసినా సరే అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడానే ఉంటారు. అసలు ప్రాబ్లమే ఉండదు. ప్రతి సెక్షన్‌లో కూడా మనకి ఒక 15-10 మినిట్స్ స్పెండ్ చేయడానికైతే ఉంటుంది. అంటే ప్రతి యానిమల్ దగ్గర. ఇది లంచ్ చేయడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి మేము డక్స్ దగ్గరికొచ్చాము. సో, అదేంటంటే డక్స్‌లోని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫీమేల్ డక్ ఏది, మేల్ డక్ ఏది అని మొత్తం వాళ్ళు. అండ్ అలాగే డక్స్ అనేవి వాటర్‌లోకెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ బయటకొచ్చినప్పుడు ఆ బాడీ అనేది ఎందుకు వెట్‌గా ఉండదు, డ్రైగా ఉంటుంది అని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు డ్యూ టు హార్మోన్ అది వల్ల. సో, నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్ అన్నమాట. చూడండి ఇది. Called as a paradorium. In the paradorium, we'll be seeing kind of this is a natural, like an artificial habitat for them to survive. So all these plants are live plants, and all these are terrestrial plants. So all these are aquatic plants. They will use only in water. The plants are. ఇక్కడైతే బాగా అబ్జర్వ్ చేసి చూడండి. అది ఫుడ్ పెడుతున్నప్పుడు ఫిషెస్ ఎలా మార్చేస్తున్నాయి అంటే యారోస్ లాగా దాని పైన కరెక్ట్‌గా పాయింట్ చేసి కొడుతున్నాయి. అందుకనే వాటిని ఆర్చర్ ఫిషెస్ అంటారంట. So you can just look at this. So that's the reason they call us an archer fish. So first thing they aim it, they try to just collect the water from their gills. When they see the worm, they try to spit out the worms. When the spitting goes, so worms will fall down, then they aim. So వాళ్ళైతే మళ్ళీ క్లియర్‌గా చూడడానికి సెకండ్ టైమ్ వేసి చూపిస్తున్నారు. మీరు కూడా చూడండి. it's a main difference between rabbits and here. Okay, what do you want to feed them if you have a pet like this? Carrots. Wow, your guys are watching cartoons, I think, with your kids. Okay, so that's we know everyone know that we want to feed the carrots. But if you're feeding more carrots, that's not a good for an animal because it's an high sugar country. We can't feed them high sugar country every day. So the main diet will be a grass for them. So the నెక్స్ట్ అయితే మేము కొంచెం గ్యాప్ తీసేసుకున్నాము. అంటే పిల్లలున్నారు కదా అని ఫుడ్ చేయడానికి. ఇదొక డైనింగ్ హాల్ లాగా ఉంది అక్కడ. సో, ఫుడ్ పెట్టడానికి బావుంది. మేమైతే పిల్లల కోసం ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొచ్చాము. నేను మిల్లెట్ నూడిల్స్ చేశాను అండ్ వదిన రైస్ అది తీసుకొచ్చింది. సో, మనకి పెద్దవాళ్ళకి ఫుడ్ కావాలితే అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ప్లేట్ 160 రూపీస్ అలానా. సో, అక్కడే తినొచ్చు. తిన్నాక కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. So these are called darkling beetles. Darkling beetles. Darkling beetles, when they lay egg, they lay so many eggs, around 200 eggs. Very tiny, right? And second one is larva.
Third one is pupa. I don't have eggs here, but it's difficult to see. Maybe ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఫ్రాగ్, ఒక టైప్ ఆఫ్ ఫ్రాగ్. అది నెల రోజులు ఒకే చోట నుంచి కదలకుండా అలానే ఉండగలదంట. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ పైథాన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ప్యారెట్స్ దగ్గరికి తీసుకెళ్లారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి అక్కడ. సో అందులోకి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని సీడ్స్ అయితే ఇస్తున్నారు. అప్పుడు అవే మన దగ్గరికి వస్తున్నాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నేను చాలా భయపడ్డాను అవి ఒకేసారి మీదకి వచ్చేస్తే. బట్ ఆద్యం అలా కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నాకు భయం వేసి నేను కూర్చొని అన్నాను. వాళ్ళ నాన్నకి ఇచ్చేసి సీడ్స్ అవి వాళ్ళ నాన్న దగ్గరే కూర్చోబెట్టాను దాన్ని. ఇంకా ఇంతే అన్నమాట వీడియో. ఇది లాస్ట్, ఇంకా అన్ని చూసేసాము. చాలా బాగా అనిపించింది. పిల్లలు ఆద్యము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ వాళ్ళవే ఆటోస్ ఉంటాయి. సో వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి బస్సు ఎక్కాలన్నమాట. ఆద్యమ్మకి నీరసం వచ్చేంత వరకు ఎంజాయ్ చేసింది. ఆద్య మాటల్లోనే విందాము ఎలా ఎంజాయ్ చేసిందో. సిటీ ఎక్కడికి వెళ్ళాం ఈరోజు? ఎక్కడికి వెళ్ళాం? బయటకి ఎక్కడికి చెప్పు, ఇలా చూసి చెప్పు. ఎక్కడికి? ఏమేమి చూసావు? నచ్చిందా? యు లైక్ ఇటా? ఓకే, బాగున్నాయా? ఆటో దిగాక బస్ అయితే ఎక్కేసాము. బస్ దిగిన తర్వాత ఇంకా సిల్క్ ఇన్స్టిట్యూట్ దగ్గర మెట్రో ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్